ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నగరంలోని మామిళ్లగూడెంలో గత వారం అనుమానాస్పద పరిస్థితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటనలో తాజాగా మరో చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. చికిత్స పొందుతూ 4 ఏళ్ల రితిక మృతి చెందడంతో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ ఘటనలో తల్లిదండ్రులు, 2 చిన్నారులు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబం మొత్తం మృతి చెందడం స్థానికులను కలవరపెడుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే ఇటీవల ఖమ్మం నగరంలో సంచలనం రేపినటువంటి మిస్టరీ డెత్ ఘటనలో మాత్రం మరో చిన్నారి చనిపోవడంతో మృతుల సంఖ్య అయితే 4కు చేరింది. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్ గ్రామానికి చెందినటువంటి కణతాల రాము, రమ్య, ఇటు దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. దివ్యశ్రీ, రితిక, 2 కుమార్తెలు ఉన్నారు. అయితే ఏప్రిల్ 26వ తేదీన ఇటు రాము, పెద్ద కుమార్తె దివ్యశ్రీ అనుమాన స్థితిలో కూడా ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే వారిని రాము భార్యగా ఉన్నటువంటి రమ్య హత్య చేసి 2 రోజుల పాటు బయటకు విషయం తెలియకుండా వెలుగులోకి రానికుండా చేసింది. దీనిపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అయితే అదే సమయంలో రమ్య కూడా ఎలుకల మందు ఏదైతే తిని ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 27వ తేదీన ఆమె కూడా మృతి చెందింది. అయితే రమ్య ఆత్మహత్య సమయంలో గాయంతో ఉన్నటువంటి చిన్న కూతురు రితిక కూడా ఆ రోజు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారో అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో 2 రోజుల క్రితం అటు మధ్యాహ్నం ఏదైతే చిన్నారిని అయితే మేనమామలు ఉన్నటువంటి వారంతా కూడా హైదరాబాద్ అయితే తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కూడా చిన్నారి రితిక కూడా కన్నుమూసింది. అయితే ఈ 4 మరణాలు మిస్టరీగా ఉండటంతో అటు పోలీసులు కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి అవకాశం ఉన్నటువంటి రితిక కూడా మృతి చెందడంతో విచారణ ముందుకు సాగే పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. అసలు ఈ మృతికి గల కారణాలు ఏంటనే విషయాన్ని కూడా పోలీసులకు అంతు చిక్కని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతి చెందాక అయితే ఏదైతే ముందు రోజు రమ్య తన తండ్రికి పలు విషయాలు కూడా తెలిపినట్లయితే తెలుస్తుంది. అయితే రాత్రి అయితే చిన్న కూతురు రితిక పుట్టు వెంట్రుకల విషయంపై అటు భార్య భర్తల మధ్య గొడవ జరిగిన నేపథ్యంలోనే బయటకు వెళ్లి రాము పురుగు మందు తాగి ఇంటికి వచ్చి నిద్రించి తెల్లవారుజామున మృతి చెందాడని, ఎంత లేపినా లేవకపోవడంతో కూతురు దివ్య కేకలు వేసిందని చెప్పేసి దాంతోనే తాను దివ్యను నోరు మూసి నెట్టడంతో గోడకు తగిలిందని చెప్పేసి ఆమె తల్లిదండ్రులకు చెప్పుకున్నట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే స్టీల్ ప్లేట్ తో కూడా కొట్టానని రమ్య తన తండ్రికి చెప్పినట్టు అయితే సమాచారం వస్తుంది. అయితే అదే విధంగా ఈ చిన్న కూతురు రితిక కూడా ఎలుకల మందుకు ఏదైతే రమ్య తినిపించిందని చెప్పేసి అయితే పోలీసులు అయితే అటు వైద్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినప్పటికీ ఎలాంటి అనుమానాలు కావచ్చు అటువంటి సందర్భాలు కూడా కనిపించకపోవడంతో దీంతో పోలీసులు ఆలోచనలో అయితే పడ్డారైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఈలోపు ఇటు ఏదైతే ఒక ఆధారం ఉన్నటువంటి చిన్న కూతురు రితిక కూడా మరణించడంతో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు ఎలా సాగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రితిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు ఖమ్మం కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్క కుటుంబంలోనే 4 చనిపోవడంతో ఆ ప్రాంతంలో కొంత విషాద ఛాయలేఖలు అమ్ముకున్నాయి. ప్రస్తుతం ఎవరు కూడా లేకపోవడంతో వారంతా కొంత అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అటు మేనమామలు కావచ్చు, అటు కుటుంబ బంధువులు కూడా ఏం చేయాలనే పరిస్థితిలో మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ గా ఉంది. పోలీసుల దర్యాప్తులో కూడా కీలక ముందడుగు పడే అవకాశం లేకపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఈ కేసును ఎలా ఛేదించాలనే కోణంలో మాత్రం పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం 4 చనిపోవడంతో ఆ ప్రాంతం కావచ్చు ఇటు ఖమ్మం జిల్లాలో కూడా ఇది సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ మిస్టరీని వీరిని ఛేదించేందుకు మాత్రం పోలీసులు మరికొంత దర్యాప్తుని కొంచెం వేగంగా పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.